హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు కూడా మన వీడియో ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతోనే వచ్చేసాను. ఐ హోప్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో. అండ్ వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుంది మీ అందరికీ కూడాను. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేసుకోండి. యాక్చువల్లీ మీరందరూ టైటిల్ చూసి షాక్ అయిపోయి ఉంటారు అనమాట. సో బట్ అది యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే. షాక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎందుకు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అంటే చాలామంది ఈ టీనేజ్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, అంటే యంగ్స్టర్స్ ఉంటారు కదా. సో వీళ్ళకి కొన్ని ఫీలింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయని, సో వాళ్ళకి నచ్చిన ఒక అమ్మాయిని చూసినప్పుడు, నచ్చిన ఒక అబ్బాయిని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అని నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను. బట్ ఏంటంటే ఒకటి ఎందుకు బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి కదా యాక్చువల్లీ. చాలా చాలా సిన్సియర్గా లవ్ చేసుకుంటారు, ఒకరు లేకపోతే ఒకరు బ్రతకలేము అనే థాట్లోకి వెళ్ళిపోతారు ఒక టైంలో. అంతలా డీప్లో ఉన్న వాళ్ళు కూడా ఒక టైంలో బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు అనమాట. బట్ ఎందుకు ఇంత సిన్సియర్గా లవ్ చేసుకొని ఇంత ప్యూర్ లవ్ ఇచ్చి సో అంత బాగున్నా కూడాను బట్ ఎందుకు బ్రేకప్స్ జరుగుతున్నాయి అంటే బట్ చాలా రకాల రీజన్స్ ఉంటాయి. కానీ ఒక పాయింట్ నేను చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంత లవ్ చేస్తున్నాడో ఒక అమ్మాయి కూడా అలానే లవ్ చేయాలన్నమాట. సో మన లవ్ ఎంత ప్యూర్గా ఉందో ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి వచ్చే లవ్ కూడా అంత ప్యూర్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఒకరి పెయిన్ ఒకరికి అర్థమవుతుంది, అప్పుడు ఒకరి సంతోషం ఇంకొకరికి అర్థమవుతుంది. ఎందుకంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు అదే లవ్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి, అదే జెన్యూనిటీని మెయింటైన్ చేస్తారు కాబట్టి మీకు అంటే మీకేం జరిగినా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మీరు బాధపడుతున్న ఎమోషనల్ టైంలో ఉన్న, మీరు హ్యాపీగా ఉన్న ఆటోమేటిక్గా వాళ్ళకి అది కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరెంత ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా అంతే ప్రేమిస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఒకరి లవ్ అనేది చాలా జెన్యున్గా ఉంటుంది, ఇంకొకరి లవ్ వచ్చి కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అంతే లవ్ ఉన్నప్పటికీ కొంచెం ఏదైతే డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా అనమాట. ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడే గొడవలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో అంటే స్టార్టింగ్లో చాలా మంచిగా ఉన్నా కూడాను మెల్లమెల్లగా గొడవలన్నీ పడుతూ ఉంటారు ఎక్కువగా అనమాట. యాక్చువల్లీ గొడవ పడినా కూడాను ఆ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మళ్ళీ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కువ రోజులు దూరంగా కూడా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ పెయిన్ వస్తుంది అనమాట. ఒక మనిషికి దూరం అవుతున్నాము అనే బాధ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మళ్ళీ కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. బట్ బ్రేకప్స్ అనేవి ఎన్ని రకాలుగా జరిగినా కూడాను చాలామంది డిప్రెషన్లోకి ఎక్కువ వెళ్తూ ఉంటారు, స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు, లైఫ్ ఈజ్ ఓవర్ అనుకుంటూ ఉంటారు చాలామంది, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. బట్ ఇక్కడ ఏంటంటే ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లైఫ్ స్పాయిల్, ఇంకా లైఫ్ లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి అస్సలు అలా అనుకోవద్దు. ఎందుకంటే మన లైఫ్లో చాలా పార్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఒక ఏజ్ దగ్గర నుంచి ఒక ఏజ్కి వస్తున్నాము అంటే ఆ ఏజ్ అంటే ఒక స్మాల్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు కూడాను అంటే మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అనుకుంటూ ఉంటారు ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు కొంతమంది. బట్ అంటే లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు అని కానీ, లైఫ్లో చాలా ఉంటాయి అని కానీ మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది లవ్ ఒక్కటే లైఫ్ అని ఫీల్ అయిపోతున్నారు అనమాట. బట్ లవ్ ఉండాలి. యాక్చువల్లీ లైఫ్లో లవ్ ఉండొద్దని కాదు, ఒక రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే లవ్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఒకసారి బ్రేకప్ జరిగిన తర్వాత, వన్స్ బ్రేకప్ జరిగింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్లీ అది ట్రూ లవ్ కాదు అనమాట. అది కూడా తెలుసుకోండి, ముందే చెప్పేస్తున్నాను. ట్రూ లవ్కి బ్రేకప్ అనేది అసలు ఉండదు. మేబీ చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, గొడవ పడుతూ ఉంటారు, బట్ మళ్ళీ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. కానీ బట్ కొన్ని మంత్స్ మీరు దూరంగా ఉన్నారు అంటే డెఫినెట్లీ ఒక 3 మంత్స్ తీసుకోండి లేదా 6 మంత్స్ మీరు ఇంకా ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఎలాంటి డిస్కషన్ లేకుండా ఉన్నారు అంటే బట్ అది ట్రూ లవ్ కాదు. ఐ థింక్ ఫేక్, ఏదో మిస్టేక్ ఉంది అనమాట. అది మీకు క్లియర్గా తెలిసిపోవాలి ఆటోమేటిక్గా. బట్ ఇక్కడ లైఫ్లో ఎన్నో పార్ట్స్ ఉన్నప్పటికీ లవ్ కూడా ఒక పార్ట్ లాగే తీసుకోండి. లవ్ లైఫ్ కాదు. ఇక్కడ ఈ పాయింట్ కొంచెం అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. లైఫ్లో చాలా ఉన్నాయి, చాలా గోల్స్ ఉంటాయి, చాలా టార్గెట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి లైఫ్లో. లైఫ్ ఒక్క విషయం దగ్గర ఎప్పుడు స్టక్ అయిపోకూడదు. లవ్ ఫెయిల్యూర్ అయిందా, ఓకే, ఓవర్కమ్ చేయండి. మీ లవ్ని మళ్ళీ సక్సెస్ చేసుకోవాలనుకుంటే సక్సెస్ చేసుకోండి. ప్రాబ్లం ఉందా, సాల్వ్ చేసుకోండి. కానీ ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, లైఫే పోయింది అని మాత్రం అనుకోవద్దు. లైఫ్లో మీరు సాధించాల్సినవి, మీరు చూడాల్సినవి, మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు ఏడ్చుకుంటూ నీలో నువ్వే బాధపడుతూ కూర్చుంటే ఏం సాధిస్తావు? ఏం సాధించలేరు, ఎవరు ఏం సాధించలేరు అనమాట.
లైఫ్ యాక్చువల్లీ చాలా చిన్నది. అందరికీ తెలుసో లేదో కానీ చాలా ఉంది లైఫ్, సాధించొచ్చులే, చేయొచ్చులే అని అనుకుంటూ ఉంటారు. బట్ అస్సలు అలా అనుకోవద్దు. లైఫ్ చాలా 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 చిన్నది. అందులో టీనేజ్ వయసు అనేది ఇంకా చిన్నది అన్నమాట. చాలామంది అనుకుంటారు అప్పుడే అరే స్కూల్ డేస్ అయిపోయాయా? అప్పుడే కాలేజ్ డేస్ కూడా అయిపోయాయా? ఇంత తొందరగా అయిపోయాయేంటి? అయిపోతది. అంతే అది. అండ్ అంటే చాలామంది ఎవరైనా పిల్లల్ని చూసినా గూడా, అయ్యో! నిన్నో మొన్నో పుట్టినట్టున్నారు పిల్లలు. అప్పుడే అంత పెద్దవాళ్ళయిపోయారా? అని అంటూ ఉంటారు. యాక్చువల్లీ రిలేటివ్స్ కానీ, ఎవరైనా కానీ. ఎందుకు అంటే కాలం చాలా ఫాస్ట్. అండ్ మన ఏజ్ గూడా అంతే ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. బర్త్‌డేస్ వచ్చినప్పుడు చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నా బర్త్‌డే వచ్చింది, నా బర్త్‌డే వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. బట్ మీకు తెలియని విషయం మీ ఏజ్ పెరిగిపోతుంది అక్కడ. మీ ఏజ్ తగ్గటం లేదు. మీ వయసు పెరిగిపోతుంది. అది తెలుసుకోండి. అండ్ నేనిక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈ చిన్న టైంలో అంటే, ఈ కొంత టైం ఏదైతే ఉంటుందో, ఆ టైంలోనే నీ టార్గెట్స్ సాధించుకోవటానికి ప్రయత్నం చేయాలి అనమాట. నిన్ను మిస్ అవుతున్నావు. ఎవరైనా మిమ్మల్ని మిస్ చేసుకున్నారు. మేబీ నువ్వు గుడ్ పర్సన్ అనుకోండి. అయినా కూడా నిన్ను కాదు, వద్దనుకుని ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి. మరి వాళ్ళకి తెలియాలి కదా! ఎందుకు మిస్ చేసుకున్నామా? ఇలాంటి ఒక మంచి అమ్మాయిని నేను మిస్ చేసుకున్నాను. ఒక మంచి అబ్బాయిని నేను కోల్పోయాను అనే బాధ వాళ్ళలో కలగాలి అంటే, మీరు లైఫ్‌లో ఒక స్టేజ్‌కి రావాలి. ఆ స్టేజ్‌కి రావాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి అన్నమాట. మిమ్మల్ని వద్దన్న వాళ్ళు బాధపడేలా చేయండి చాలు. బాధపడేలా చేయాలంటే రివెంజెస్ తీర్చుకోమని కాదు ఇక్కడ. మీరేదో చేసేసేయండి వెళ్ళేసి అని కాదు. బట్ మీరెప్పుడైతే లైఫ్‌లో ఒక మంచి స్టేజ్‌కెళ్తారో చూసారా? అప్పుడు వాళ్ళే కుళ్ళి కుళ్ళి ఏడుస్తారనమాట. ఎందుకు ఇంత మంచి వాళ్ళని దూరం చేసుకున్నాను అని ఆ టైంలో కొంచెం ఆలోచించి ఉంటే బావుండేది కదా! అని వాళ్ళల్లో వాళ్ళే ఫీల్ అయిపోతారు చూసారా? అది కదా రివెంజ్ అంటే. అండ్ వద్దు అనుకున్న వాళ్ళే మళ్ళీ కావాలి అనుకుంటున్నారంటే అండ్ మీరు సక్సెస్ అయినట్టే అక్కడ. అది అది క్లియర్‌గా తెలిసిపోతూ ఉంటుంది. సో, అందుకంటే చాలామంది ఎక్కువగా అబ్బాయిలు అన్నమాట. చాలా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అంటే అమ్మాయిలు ఓకే ఉన్నారు. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఫెయిల్యూర్ జరిగింది అంటే ట్రూ లవ్‌లో ఖచ్చితంగా బాధ అనేది ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. ఎక్కడో లిటిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ అబ్బాయిలకి ఉంటుందని నేను చాలా వీడియోస్‌లో ఐ మీన్ ఒక వీడియోలో చెప్పాననుకుంటా గుర్తులేదు. మేబీ చెప్పే ఉంటాను. బట్ అంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను. అంటే లైఫ్‌లో వెళ్ళిపోయారు అని మీ లైఫ్‌ని అక్కడితో ఆపేయొద్దు. ఇంకా ముందుకు వెళ్ళండి లైఫ్‌లో. ఇంకేదో సాధించాలి. ఇంకేదో ప్రయత్నించాలి. మేబీ ఇదొక గుణపాఠంగా తీసుకోండి మీరు. అంటే ఒక ఫెయిల్యూర్ జరిగింది అంటే ఇంకొకసారి ఆ ఫెయిల్యూర్ జరగకుండా చూసుకోండి. అండ్ అంతేకాని ఇంకా ఈ జీవితానికి ఇంతే ఎండ్. చాలామంది చెప్తూ ఉంటారు నాకు కామెంట్ సెక్షన్‌లో కూడా ఎవరితో మాట్లాడాలనిపించదు. ఎప్పుడు ఒక ఫీల్‌లో ఒక బాధ, ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది. లైఫ్ ఈజ్ ఓవర్ ఇట్లా అంటూ ఉంటారు కదా! చాలామంది. బట్ అలా మాత్రం అనుకోమాక. అలా అనుకున్నారా మీరు, మీ లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోయినట్టనమాట. ఇంకేం ముందుకు వెళ్ళదు. అక్కడే ఉంటుంది. బట్ చాలామంది ఏదో ఉంటారు, తింటారు అంతే. లైఫ్‌లో ఎలాంటి గోల్ ఉండదు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు వాళ్ళకనమాట. సో, దానివల్ల వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటూ ఉంటారు చాలామంది. బట్ ఇక్కడ ఎప్పుడైనా ఒక లవ్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు, ఒక బ్రేకప్ అనేది అయినప్పుడు, మీరు అక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి లైఫ్‌లో అనేదే ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ అంటే ఎందుకు టైటిల్‌లో అలా అంటే, బట్ ఒక డోర్ క్లోజ్ అయింది అంటే, ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి దగ్గరో, ఒక అబ్బాయి దగ్గరో లైఫ్ ఎండ్ చేయొద్దు. చాలామంది అమ్మాయిలున్నారు. చాలామంది అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళలో మంచి అమ్మాయిలు ఉన్నారు. మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇదనమాట ఫైనల్‌గా వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందా? లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా? ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఐ మీన్ ఒక మోటివేషనల్‌గా ఉంటుందని మాత్రమే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి మీ అందరికీ కూడాను. అండ్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. హ్యాపీగా ముందుకు వెళ్ళాలి. కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలి. సక్సెస్ అయి చూపించాలి. అది లైఫ్ అంటే. అది ఏ ఒక్కరికి అర్థమైనా కూడాను లైఫ్‌ని చాలా హ్యాపీగా డీల్ చేస్తారు. అండ్ ఇదన్నమాట చెప్పాలి అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.